మన ప్రభైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరకు పేరు పేరున వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు బైబిల్ స్టడీలో మనము చాలా ప్రాముఖ్యమైన అంశమును ధ్యానిస్తుండగా ముందుగా మన మధ్యనున్న ఆలివ్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ఆలివ్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి ఈ యొక్క మంగళవార దినంలో యేసుపాదం గారి ద్వారా ఈ యొక్క బైబిల్ స్టడీకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క బైబిల్ స్టడీ అంతట్లో మీరే తోడుగా ఉండండి. నీవే ఆలోచనకర్తగా, ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం అనుగ్రహించండి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, బోధించి నేర్పించమని ఈ వింటున్న మేము మాత్రమే కాదు, ఇంకా అనేక మందికి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క బైబిల్ స్టడీ వెళ్తుండగా అనేక మంది విని మేలులు పొంది ఆశీర్వాదం పొందలాగా నిన్న తండ్రి యేసుపదం గారిని బలపరిచి తండ్రి వాడుకోమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందుకోమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు ప్రభు రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మనము గత వారములో మంగళవారం నాడు లాస్ట్ ట్యూస్డే రోజున బాప్తిసము అనే అంశాన్ని గురించి మనము ధ్యానించి ఉన్నాం. అప్పుడు బాప్తిసం గురించి ఆ వర్తమానము మన యూట్యూబ్లో ఉంది. మీరు తప్పనిసరిగా మీరు 1-2 సార్లు చదివినట్లయితే మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే మన మధ్యాహ్నం ఒక సహోదరుడు మంచి ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న వేయాలి అన్న. ఎవరు ఆ బ్రదర్ గారు? ఎవరు? మీరే కదా? పేరేంటి బ్రదర్ గారు? కోటయ్య గారు. చిన్న కోటయ్య గారా? అరు చిన్న కోటయ్య గారు, చాలా సంతోషం. వారు మా బైబిల్లో కూడా మంచి జ్ఞానవంతులు. వారు మంచి జ్ఞానవంతులు. బాగా వారు కూడా అనేక చోట్ల మంచి టీచింగ్ చేస్తారు. మంచి ప్రశ్న అది. ఏమిటంటే శిలువ మీద ఉన్న దొంగ విషయం ఏంటి? బాప్తిసం గురించి అయితే చెప్పావు. బాప్తిసము క్రొత్త నిబంధనలో ఉన్న వారికి తప్పనిసరిగా బాప్తిసము అవసరమని వివరించిన తర్వాత సహోదరుడు చిన్న కోటయ్య గారు మరి ఏంటి శిలువ మీద ఉన్న దొంగ గురించి, దాని గురించి ఏంటి వివరణ అడిగాడు. అందుకనే ఈ విషయాన్ని ఇక్కడ కూడా ఈరోజు అంశం ఏంటంటే శిలువ మీద ఉన్న దొంగను గురించి తప్పనిసరిగా మనకు తెలిసి ఉండాలి. వీ షుడ్ నో అబౌట్, తప్పనిసరిగా తెలిసి ఉండాలి. దేని గురించి అంటే ద థీఫ్ ఆన్ ద క్రాస్. ఇదిగో ఇక్కడ ఉదాహరణకు ఎగ్జాంపుల్ జీసస్ అనుకుందాం. 2 నేరస్తులు ఉన్నారు. మరి ఇందులో ఒకరు రక్షింపబడ్డారు, ఒకరు విడవబడ్డారు. మరి ఇతని గురించి ఏంటి? ఇతడు బాప్తిసం పొందలేదు కదా. చాలా మంది ఇదే ప్రశ్న. శిలువ మీద ఉన్న దొంగ, ఆ నేరస్తుడు బాప్తిసం లేకుండా రక్షింపబడ్డాడు కదా, మరి ఏంటి? కాబట్టి నేను కూడా నేను నమ్ముతున్నాను ఆయన రక్షింపబడ్డాడు కాబట్టి నాకు కూడా బాప్తిసము అవసరం లేదు అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది బాప్తిసం అవసరం లేదు, శిలువ మీద ఉన్న ఆయన బాప్తిసం పొందలేదు కదా. ఇది మనకి దానికి రిప్లై జవాబిటన్ దైవజనుడు ఎప్పుడు కూడా సన్నద్ధుడై దైవావేశం కలిగిన ప్రతి లేఖనములను కదండి, ప్రతి సత్కార్య విషయంలో గెట్ రెడీ, సిద్ధపడి ఉపదేశించుటకును, హెచ్చరించుటకును, బోధించుటకును, నీతి యందు శిక్ష చేయుటకును అది ప్రయోజనకరం. అడుగుతారు, సాత్వికంతో చెప్పాలి. ఏదో వాదించటం, నువ్వు బాగా వాదించావా, నేను వాదించానా, డిబేట్ కార్యక్రమం కాదు ఇది. లేఖనాలు పరిశోధన చేయాలి. తిమోతి రాసిన 1వ పత్రికలో 6వ అధ్యాయము ఏంటంటే విశ్వాసుని తొలిపోయారట. ఆఖరి వచనం తాము విశ్వాసుని తొలిపోయారు, ఇలాంటి వాది తామే జ్ఞానం అనుకొని. అడిగినప్పుడు ఒకటి బోధించిన దేవోక్తుల వలె బోధించాలి కదండి. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం.
తర్వాత అక్కడ చూసిన 3వ అధ్యాయంలో ఎవరిని అడిగితేప్పుడు ఏంటి మీ నిరీక్షణ అంటే సాత్వికంతో మనం చెప్పాలి. సహోదరుడు అడిగారు ఏంటి ఆ విషయం గురించి అని అడిగినప్పుడు ఈ రోజుల్లో ఉన్న విషయం ఇదే జరుగుతుంది. ఏంటంటే శిలువ మీద ఉన్న దొంగ గురించి ఆయన తరచుగా అనేక మంది అడిగే ప్రశ్న బాప్తిస్మము అవసరం లేదు. ఎందుకంటే ఏంటంటే వాళ్ళు ఏం సలహా ఇస్తారంటే ఆ దొంగ బాప్తిస్మం పొందలేదు కదా, ఆయన రక్షింపడ్డాడు కదా, కనుక నేను కూడా అదిగో నమ్ముతున్నాను ఏంటంటే బాప్తిస్మం లేకుండానే నేను రక్షింపగలబడను అనుకుంటారు. కనుక ఆ సత్యమేంటో మనము లేఖనాలను పరిశోధన చేద్దాం. అయితే ఒక్క విషయం గమనించాలి ప్రియమైన సహోదరులారా, వీరిద్దరూ నేరస్తులు, బందిపోటు దొంగలు, ఆ యొక్క తిరుగుబాటు చేసిన వారు వీరు. దొంగలని రాయబడి నేరస్తులని ఉంది. అయితే వాస్తవానికి చిన్న ప్రశ్న, వీరు ఒక్కరు దూషించారా ఇద్దరు దూషించారా? అన్నా ఒక్కరే అన్నారు. అన్న ఒక్కరే అన్నారు. ఈ బ్రదర్ ఆలివ్ బ్రదర్ ఏమో ఇద్దరైతే లేదు ఇద్దరు దూషించి. ఇప్పుడు చూద్దాం లేఖనాల పరిశోధన. మత్తయి సువార్త దయచేసి చూడండి 27వ అధ్యాయము 44వ వచనములో, మార్కు సువార్త 15వ అధ్యాయములో 32వ వచనం చూసినట్టయితే ఇద్దరు దూషించిన వాళ్లే, ఇద్దరు నిందించారు. చెరు ప్రక్కన్నారు, లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నారు. ఇద్దరు దూషించిన వాళ్ళు చూడండి అన్న, ఇద్దరు దూషించిన వాళ్లే. మీరు లేఖల పరిశోధన చేయండి. కనుక ఇద్దరు దూషించిన వాళ్లే. కానీ లూకా సువార్త వచ్చేసరికి లూకా గారి స్టేట్మెంట్ ప్రకారం ఈయన వైద్యుడు అనమాట. ఈయన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే 23వ అధ్యాయంలో 39వ వచనం నుండి 43వ వచనంలో చూసినట్టయితే ఇక్కడ ఒక అతను రియలైజ్ అయ్యాడు. ముందు దూషించాడు కొంత సమయం ఉంది. యేసు ప్రభువారు శిలువ మీద ప్రాణం విడిచేసరికి 6 అవర్స్ లో, ఎందుకంటే వీరికంటే ముందు యేసు ప్రభువారే శిలువ మీద మరణం నొందాడు. కనుక అది యోహాను సువార్తలో 19వ మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ఏం జరిగింది? ఇద్దరు దూషించిన వాళ్లే కదండి, చూసుకున్నారా? ఇద్దరు దూషించిన వాళ్లే. కానీ కొంతసేపటికి ఒక నేరస్తుడు లేక దొంగ ఆయన రియలైజ్ అయ్యి ఆ ప్రక్కన అన్నాడు, అరే మనమైతే నేరస్తులమే, ఆయన ఏం నేరం చేయలేదు, అతడు నీతిమంతుడు అని ఏ దోషం చేయలేదు అని చెప్పి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే యేసు ఏమన్నంటే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, తర్వాత వచ్చిన ఏంటంటే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అదే ఉందా? చదవండి అన్న 39 వచ్చిన చదవండి. లూకా 23వ అధ్యాయము 39వ వచనం ఇది చదవండి ఫస్ట్. ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించుము. ఎవరన్నా దూషించి ఆయన అంటున్నాడు. తర్వాత అయితే రెండవ వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం ఏం చేశామో దానికి ఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదు. ఆయనను ఎప్పుడో ఇదిగో ఇక్కడ ఈయన దూషించాడు అనుకుందాము. ఈయన రియలైజ్ అయ్యాడు, ఇటువైపు చూశాడు, యేసు వైపు చూసి చదవయ్యా. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కదండి. అయితే అక్కడే రాజ్యం అని అడిగాడు. మరలా యేసు ప్రభు వారు రిప్లై ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ రిప్లై ఏమి ఇచ్చాడు?
అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పరదేశం. ఆయన ఏం అడిగాడు? రాజ్యం అడిగాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోనము అన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన రాజ్యం అడిగాడు, కానీ పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఇదే జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ వచనాలు బట్టి మనకేమవుతుంది? ఇతనైతే దూషించే వ్యక్తి అయితే విడబడ్డాడో, ఎవరైతే రియలైజ్ అయ్యాడో, రక్షకుని పక్కనే ఉన్నాడో, ఆయన్ని అడిగాడు. యేసు ప్రభు వారు నేను ఏమిటో తీసుకెళ్తానన్నాడు. ఒక విషయం గమనించాలి, ఎవరైతే పరలోక రాజ్యానికి వారసులు అవుతారో ముందుగా పరదేశంలోకి వెళ్తారు. అయితే ఒక విషయం, ఈ విషయం నాకు ఒక రెఫరెన్స్ గుర్తొస్తుంది. లూకాసు వార్తలో 16వ అధ్యాయం, కొద్దిగా ప్రక్కకు వెళ్తున్నాను, మీకు తెలిసి ఉండాలి. 22వ వచనములో ఒకళ్ళు ధనవంతుడున్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుణ్ణి తీసుకెళ్ళటానికి, పరదేశంలో తీసుకెళ్ళటానికి, పాతాళంలో తీసుకెళ్ళటానికి ఎవరు రాలేదు. కానీ లాజరును పరదేశంలో అబ్రహామును రొమ్మును ఆనుకోవటానికి తీసుకెళ్ళటానికి వచ్చింది ఎవరు? దేవదూతలు వచ్చారు, బహువచనం. లూకాసు వార్త 16:22. అదే సాదృశ్యంలో ఎక్కడికి వెళ్ళారు? లాజరు ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది గల చోటకి వెళ్ళాడు. ఒక్క విషయం జ్ఞాపకం చేయాలి. అంటే అక్కడికి తీసుకెళ్ళాడంటే దేవదూతలు తీసుకెళ్తారండి. క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులో, క్రీస్తునందు ఉన్న వారిని తీసుకెళ్ళటానికి దేవదూతలు వస్తారనే విషయం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ యాక్చువల్ ప్రాక్టికల్ గా శిల మీద ఇక్కడ ఏం జరుగుతుంది? రక్షకుడు ప్రక్కనే ఉన్నాడు, నేరస్తుడు రియలైజ్ అయ్యాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆయనే తీసుకెళ్తున్నాడు. రక్షకుడే నేను నిన్ను పరదేశంలోకి తీసుకెళ్తానని వాడటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, దయచేసి గమనించాలి. ఏంటంటే అతడు మరి బాప్తిసం పొందాడా? పొందలేదు. నేను అంటాను పొంది ఉండొచ్చు కూడా అంటాను. ఎందుకంటే దయచేసి చూడాలి, ఎందుకంటే లూకాసు వార్తలో 7వ అధ్యాయము 29-30 వచనాల్లో అక్కడ ఏముందంటే ఛాన్స్ ఉంది. పొందాడమో నాకు కూడా తెలియదు, నిరీక్షణ రాగు అన్నమాట కరెక్ట్ కావచ్చు, లేదా నాది కరెక్ట్ కావచ్చు, తెలియదు. అక్కడ ఏముందంటే అక్కడ పాపులను సుంకరులను అందరూ బాప్తిసం పొందారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులను, ధర్మశాస్త్ర ఉపదేశకులు బాప్తిసం పొందుటలో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఇది దేవుని సంకల్పం. బాప్తిసం ఇదిగో దేవుని సంకల్పంలో. మరి అక్కడ ఏముంది? పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వాళ్ళు నిరాకరించారు, కానీ ప్రజలందరూ బాప్తిసం పొందారంట. ఒకళ్ళు అందులో కూడా ఉండొచ్చేమో, ఛాన్స్ ఉంది, కానీ పొందలేకపోలేడేమో, మనకు తెలియదు అసలు ఈ విషయాన్ని. కాబట్టి ఇక్కడ వాస్తవానికి ఈయన బాప్తిసమో అది అప్పుడుదేం బాప్తిసం? అది ఒకవేళ పొందుంటే యోహాను ఇచ్చిన బాప్తిసం. కానీ ఇప్పుడు ఆ బాప్తిసం కాదు. ఇక్కడ ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమనంటే ఆయన రక్షణ మార్గం చూపిస్తున్నాడు. ఈయన బాప్తిసం పొందలేదు, పొందకుండానే మరి రక్షణ దొరికింది ఈయనకి. ఎందుకంటే రక్షకుడే ప్రక్కన ఉన్నాడు. ఇంకా ప్రూఫ్ చేస్తాం దాని గురించి. అయితే చాలా మంది ఏమైనా ప్రశ్నిస్తారంటే, ఆ శిలువ మీద ఉన్న దొంగ బాప్తిసం పొందకుండా రక్షింపబడ్డాడు కదా, మాకు కూడా బాప్తిసము అవసరం లేదని మేము నమ్ముచున్నాము అంట. వీ బిలీవ్ అంట. కాబట్టి ఇప్పుడు లేఖనాలు పరిశోధన చేద్దాం. లేఖనాలు పరిశోధన చేసినట్టయితే మొట్టమొదటగా నా ప్రియ సహోదరుడా, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను. మొదటిగా ఏంటంటే అప్పటికి ఆ శిలువ మీద
ఆ యేసు ప్రభు మరణించటము, అదే విధంగా ఆ ఇరువురు ఉన్న సిలువేయబడ్డ వారు ధర్మశాస్త్ర మోషే ధర్మశాస్త్రంలో అమల్లో ఉంది. అప్పుడు మోషే ధర్మశాస్త్రము అమలులో ఉన్నది. అప్పుడు ఏంటండి ఫస్ట్ పాయింట్, అప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? ఆ పరిస్థితి మోషే అంటే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే ద్వారా వచ్చింది. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము అమలులో ఉందన్నమాట. అప్పుడు అంటే యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర ఆయన మరణించిన తర్వాత అది రెండవ నిబంధన వచ్చింది, అది నెరవేర్పు. అప్పటికి యేసు ప్రభు వారు ఉన్నది ఏంటంటే ధర్మశాస్త్రము అమలులో ఉన్నది. దాని గురించి కొన్ని లేఖనాలు చదువుదాం, దయచేసి గమనించండి. దాన్ని కొద్ది ప్రూఫ్ చేసుకోవాలి కదా. మనం చూసినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము చూడండి. నేను చదువుతాను, దయచేసి. లేకపోతే చక్కగా తప్పు లేకుండా చదవాలి. చదివేవాళ్ళు స్పష్టంగా చదవాలి, అందరికీ అర్థం కావాలి, బోర స్పష్టంగా ఉండాలన్నమాట. బోర స్పష్టంగా ఉండాలి. గలతీ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. అంటే యేసు ప్రభు వారు అప్పటికి ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్ర ఆ కాలంలోనే అప్పటికి ఉన్నాడో అది అర్థం. ఇక్కడ తర్వాత మరి ఇది ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు మరి ఇది ఎప్పుడు కొట్టివేయబడుతుందంటే యేసు ప్రభు మరణ సమాధి అంటే పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత, అంటే డెత్, బరియల్, రిజరెక్షన్ లో అది ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ఇప్పుడు మీరు చదవాలి కొలసీ పత్రికలో, కొలసీ 2వ అధ్యాయము 14వ వచనం, 14-15 ఉండొచ్చు, చదవాలయ్యా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు దుష్టులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేశాడు. అర్థమైంది కదండి. అంటే ఆయన మరణము తర్వాత, అంటే ఆ చట్టము ఎప్పుడు తొలగిపోయింది? యేసుక్రీస్తు మరణం తర్వాత మరలా చూసినట్టయితే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం వచ్చేసరికి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు కుమ్మరింపడ్డాడు కదా. పేతురు గారు పరిశుద్ధాత్మ నిండుకొని ప్రసంగిస్తున్నాడు కదా. అప్పటికి ముందే ఇదిగో ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. అంటే 50 రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు, అంటే పెంతెకోస్తు అంటే 50 రోజుల అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము, ఆ యొక్క 2వ అధ్యాయము జరిగిన సందర్భం కాబట్టి ఇక్కడ విషయాలు. తర్వాత చూడైతే ప్రియమైన సహోదరులారా ఇక్కడ గమనించాలి. కాబట్టి మరి అప్పుడు అంటే ఇక్కడ 2వ అధ్యాయం అపోస్తలుల గారు 2వ అధ్యాయం ఏమవుతుంది? సంఘం ఏర్పడింది. అప్పటికి ఏం జరిగిందండి? సంఘము స్థాపింపబడింది. కాల్డ్ అవుట్ పీపుల్, ఆయన పిలిచాడు. మీరు విధేయులై, అంటే దేవుని వాక్యాన్ని విధేయులైన వాక్యం అంగీకరించిన వారు ఎంతమంది వచ్చారో
మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మని వరం పొందుతారు, రక్షింపబడతారు. మీకు మీ పిల్లలకు దూరస్తులు అన్ని జనులు కూడా ఇది ఉంటుందని చెప్పినప్పుడు ఎంతమంది సపరేట్ అయ్యారు? వేరైన వారు, వాక్యానికి విధేయులైన వారు 3000. అప్పుడు సంఘం ఇంకా అప్పుడు ఏర్పడింది సంఘం. కానీ అంతకు ముందే ఆయన శిలువ మీద మరణం. అంటే ఎంత చెప్తుందంటే ఆయన ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడో, ఈయన ధర్మశాస్త్ర కాలంలోనే యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. తర్వాత నేనైతే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మోషే ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందుట అసాధ్యమా? ధర్మశాస్త్రం ద్వారా బాప్తిసం పొందకుండా అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మోషే ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందుట అసాధ్యము. ఇది కూడా చూద్దాం. చూడండి, గల్తీ పత్రికలో గల్తీ పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 18 వచనం. 3వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు. దయచేసి మీరు అందరూ లేఖనాలు గమనించాలండి. అంటే దీని అర్థం ఏం చెప్పబోతున్నానంటే, ఇదిగో మోషే ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందుట అసాధ్యమో ఆ వివరాన్ని నేను వివరిస్తున్నాను. దయచేసి మీరు గమనించాలి. చదవ 13వ వచనము నుండి గల్తీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి నేను చదువుతున్నాను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుని రాయబడింది. సహోదరులారా మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవడను దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏది కలపకూడదు. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్టు సంతానమునకును అని చెప్పక ఒకను గురించి అన్నట్టే నీ సంతానమనెను. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. నేను చెప్పినదేమనగా 435 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రమును నిరర్ధకమ చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపడిన నిబంధన కొట్టి వేయదు. ఇది ఇక్కడ చూసినట్టయితే ఏంటంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇది రక్షణ, ధర్మశాస్త్రం ద్వారా రక్షణ పొందుట అసాధ్యం. మరి ఈయనట్లా రక్షణ పొందాడు చూసినట్టయితే ఇప్పుడు ఆన్సర్ చూడండి. ఎలా ఏ విధంగా అంటే చూడండి, యేసుక్రీస్తు వారికి భూమి మీద సర్వాధికారం ఉన్నది. ఈయన రక్షింపడ్డాడంటే చూస్తున్నా ఇప్పుడు యేసుక్రీస్తు వారికి భూమి మీద సర్వాధికారం ఉన్నది. సర్వాధికారం ఉన్నది. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 18వ వచనములో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నదని చెప్పాడు. ఎప్పుడు ఇది? డెత్, బరియల్, రిజరెక్షన్ తర్వాత ఆయనకి సర్వాధికారం ఉన్నది. ఇంకా చూసినట్టయితే ఇంకొక విషయం, ఈయన ఎలా మరి దీనివల్ల రక్షింపట్ట అసాధ్యం, కానీ మరి యేసు ప్రభువు రక్షించాడు కదా, ఎలా జరిగిందంటే ఇక్కడ చూడండి ఇంకొక విషయాన్ని ఏంటంటే పాపులను రక్షించే అధికారం, పాపులను క్షమించే అధికారం, క్షమించే అధికారం ఎవరికి ఉందంటే యేసు ప్రభు వారికి ఉంది. అక్కడ ఒక పక్షవాయు గలవాణిని ఆయన నీ పాపాలు క్షమింపడ్డాయన్నప్పుడు అక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిచయాలు, శాస్త్ర అక్కడ మత నాయకులు అభ్యంతరపడ్డారు.
ఆ విషయంలో అక్కడ యేసు ప్రభు వారు చెప్పాడు. మార్కు సువార్తలో దయచేసి గమనించండి, 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనం చదవాలయ్యా. మీరు చదవాలి, అప్పుడు అర్థం అవుతుంది మన వాళ్ళ. మార్కు సువార్త 2వ అధ్యాయం. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు. కాబట్టి భూమి మీద యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి దగ్గర నుండి అన్ని అధికారం తీసుకొని వచ్చాడు. జీవం ఇచ్చటానికి కూడా అధికారమే. ఆయన అధికారంతో వచ్చాడు, అనేక విషయాలు అధికారం పొంది వచ్చాడు, ఆయన రక్షకుడుగా వచ్చాడు. యోహాను సువార్తలో ఇక్కడ చూడండి, యోహాను సువార్తలో 10వ అధ్యాయము తర్వాత చూడండి 38వ వచనం దయచేసి చూడండి. 10వ అధ్యాయము అక్కడ ఎలా వచ్చిన, క్షమించండి 28వ వచనం, 28వ వచనం చూద్దాం. 28వ వచనం యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో చూడండి, వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. తీసుకోలేడు కదండి. కాబట్టి ఈ నిత్య జీవం ఇచ్చే అధికారం, ఆయన అధికారము తండ్రి దగ్గర నుండి పొంది ఉన్నాడు. చూడండి, ఇక్కడ కూడా నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. యోహాను సువార్తలో 5వ అధ్యాయములో 28వ వచనం, 26వ వచనం, 26వ వచనం, 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తాను జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. కుమారుడు అధికారం కలిగిన వాడు. ఆయన అన్నిటి మీద, భూమి మీద వచ్చినప్పుడు అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన అధికారంతో చెప్పినప్పుడు అన్ని జరిగిపోయినాయి. అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే ఆయన రక్షకుడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు రక్షకుడు. ఆయన రక్షకుడు. యేసు అనగా ఏంటి? రక్షకుడు. ఆయన రక్షకుడు. ఆయన పక్కనే ఉన్నాడు, ఎంటే ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశం. ఇప్పుడు చూడండి, తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్పాను ఇందాక. ఇది లోకాసువార్త ఎగ్జాంపుల్ తీసుకున్నా, మరి అది తీసుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఆ రక్షింపబడినవి ఆ పరదేశంలో ఎలిజిబుల్ యోగ్యత కలిగిన లాజర్ను దేవదూతలు తీసుకెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే రక్షకుడే పక్కన ఉన్నాడు, దేవదూతల కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, రక్షకుడే ఇక్కడ ఉన్నాడు. ఇక ఆయన రక్షకుడు ఉన్నప్పుడు ఆయన్ని ప్రశ్నించేది ఎవరు? కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైంది ఇక్కడ? ఫస్ట్ పాయింట్, మోషే ధర్మశాస్త్రం వలన నీతిమంతుడుగా తీర్చబడుట అసాధ్యము, రక్షింపబడుట అసాధ్యం. బట్ యేసుక్రీస్తు, ఇదిగో యేసుక్రీస్తుకు భూమి మీద అధికారం ఉంది కాబట్టి అక్కడ ఆయన్ను రక్షింపబడ్డాడు. అయితే ఇక్కడ తర్వాత ఇక చూద్దాం, ఇది ఇంతవరకు మనకు అర్థమైంది. 3వ పాయింట్లోకి వస్తున్నాను. యేసుక్రీస్తు మరణము తర్వాత 2వ నిబంధన వచ్చింది, అది చదువుదాం. ఇప్పుడు 3వది, జీసస్, యేసు మరణ అంటే డెత్, బరియల్, రిజరెక్షన్ తర్వాత, ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత మరణ, సమాధి, పునరుద్ధరణ, డెత్, బరియల్, రిజరెక్షన్. రిజరెక్షన్ తర్వాత ఏం జరిగిందంటే, రిజరెక్షన్ తర్వాత పునరుద్ధరణ అయిన తర్వాత ఏమొచ్చిందంటే, ఇక 2వ నిబంధన అమల్లో ఉన్నది. 2వ నిబంధన అమల్లో ఉన్నది. ఏమిటి? చదువుదాం. చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, ఇక్కడ గమనించాలి, 2వ నిబంధన అమలు. ఇక్కడ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15 నుండి
17 వచనాలు మనం శ్రద్ధగా గమనించుదాం. ఈ వచనాలు చాలా ప్రాముఖ్యం. పాత నిబంధనలో చేసిన అపరాధాలు కూడా యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా వారికి ఇక్కడ ఎక్స్క్యూజ్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, హెబ్రీ పత్రిక. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం అవశ్యమని చెబుతూ అది పాత నిబంధనలో చేసిన అపరాధాలు కూడా ఇక్కడ జరుగుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక దయచేసి చూడండి. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గుర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాస్త్రము ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాస్త్రము రాసిన వాని మరణము అవశ్యము. 17వ వచనం. ఆ శాస్త్రము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? అంటే పాత నిబంధనలో వారు చేసిన అపరాధాలకును మరి కృపాకాల క్రొత్త నిబంధనలో ఈయన మధ్యవర్తిగా వచ్చాడు కాబట్టి ఇది ప్రేమ నిబంధనలో క్రొత్త నిబంధనలో ఏంటంటే ఇందులో క్షమాపణ ఉన్నది కాబట్టి పాత నిబంధనలో చాలా అపరాధాలు చేశారు. అబ్రహాం అబద్ధం ఆడలేదా? మోషే 2 సార్లు అక్కడ మాట్లాడమంటే 2 సార్లు కర్రతో కొట్టాడు కదండి, అక్కడ ఆజ్ఞ అతిక్రమించాడు కదా. తర్వాత నోవా నీతిమంతుడిగా ఉన్నాడు, తర్వాత మత్తుడయ్యాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరు పాత నిబంధనలు చూస్తే ఎక్కడో చోట దావీదు విషయంలో ప్రతి ఒక్కరు పాత నిబంధనలో ఉన్న ప్రతి అపరాధాల విషయంలో కూడా ఈ హేతు చేత మొదట నిబంధనలో జరిగిన అపరాధములను విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున, అంటే వారికి కూడా యేసుక్రీస్తు మరణం అనేది అవశ్యము. కాబట్టి ఇక్కడ ఒక శాసనం, ఇది ఒక ఇక్కడ శాసనం వీలునామా అంటున్నాడు. ఇక్కడ వీలునామా ఏంటి? ఆ వీలునామా అతడు బ్రతికున్నప్పుడు వీలునామా, అది ఎప్పుడు బ్రతికున్నప్పుడు చెల్లదు కానీ ఆయన మరణించినప్పుడు అప్లికేబుల్. ఒక ప్రాపర్టీ రాశారు, ఆస్తి నేను రాయాలనుకున్నాను, బ్రతికున్నప్పుడు నేను ఎప్పుడైనా చేంజ్ చేస్తూ ఉంటా, ఎప్పుడైనా మార్చేస్తా ఉంటా. ఇది కాదు, ఇది మొదటిది కరెక్ట్ కాదు, రెండోది కరెక్ట్ అంటాను. అందుకండి తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు చూస్తారు ఎవరికి రాశారో ఎవరు హక్కుదారులు ఆయన డెత్ బరియల్ రిజరెక్షన్ లో. కాబట్టి ఇది ఒక విషయం. అయితే మరి ఈయన మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు మరి ఆ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాల నుండి విమోచన కై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసము వచ్చి వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. క్రొత్త నిబంధన అన్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే 3వ పాయింట్ లో జీసస్ మరణ సమాధి పునరుద్ధానంలో ఏ అమల్లో ఉందండి? క్రొత్త నిబంధన అమల్లో ఉన్నది. క్రొత్త నిబంధన అమలులో ఉన్నది యేసు ప్రభు వారు. తర్వాత చూసినట్టయితే మరలా ఇంకొక విషయం కూడా చదువుద్దాం. హెబ్రీ పత్రికలోనే దయచేసి మనకు సువార్తలు తెలిసి ఉండాలి. 10వ అధ్యాయము 9, 10 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు చదవాలండి. చెప్పుచున్నాడు. ఇవన్నీ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదట దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపడు చేత
ఆ చిత్తను బట్టి మనం పరిశుద్ధపరచబడుచున్నాము క్రొత్త నిబంధనలో. అంటే మొదటిది కొట్టివేయబడింది, రెండవది స్థిరపరచబడింది. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనకు కొత్త నిబంధనలో ఉన్న వారికి బాప్తిస్మము అవసరమో అనే విషయానికి వస్తున్నాం. ఇక్కడైతే ధర్మశాస్త్ర ప్రకారం అతను అవకాశమే లేదు, కానీ ఆ నేరస్తుడు యేసుక్రీస్తు భూమి మీద అధికారం ఉంది కాబట్టి ఈ లేఖనాలు బట్టే వీరు రక్షింపబడ్డాడు, ఈయన రక్షింపబడ్డాడు. బట్ మనకైతే మనకు ఏ నిబంధన క్రొత్త నిబంధనలో ఉన్నాం, మనకు తప్పనిసరిగా బాప్తిస్మము అవసరం గురించి చెప్తున్నప్పుడు మనకెందుకంటే అప్పటికి ఇదిగో ఈ నిబంధన, రెండవ నిబంధన అమలలో ఉన్నది. రెండవ నిబంధన అమల్లో ఉన్నది. ఇది ఎప్పుడు అప్లికేబుల్ అయిందంటే, ఎప్పుడు ఆ మరణ శాసనమును ఎప్పుడు అప్లికేబుల్ అయిందంటే పెంతెకోస్తు దినాన, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో అక్కడ, అంటే 50 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత ఇక ఈ యొక్క ఆ రక్షణ సంకల్పంలో ఉన్నది. తర్వాత చూద్దాం. తర్వాత నా ప్రియ సహోదరుడా, ఇంకొక విషయం గమనించాలి. మరలా వస్తున్నాం మనము. ఇదిగో యేసు ప్రభువు వారు ఎంతో చెప్పాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశకు వస్తావు. ఈ మాటను మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. చాలా సంతోషం. ఇది నమ్మినప్పుడు యేసు ప్రభువారు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు కూడా మనం నమ్మాలి. ఆ ఆజ్ఞలు కూడా మనం నమ్మాలి. ఎందుకంటే ఈయన అప్పటికి బాప్తిస్మం అనే కమాండ్ రాలేదు. అప్పటికి యేసు ప్రభువారు మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పడిన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం పొందమని అప్పుడు ఈయనకి తెలియదు, ఈయనకి అవసరం లేదు. ఇదిగో ఈయన ఈ మాట నమ్మినప్పుడు ఏది యేసు ప్రభువారు ఈయనకి వాగ్దానం చేశాడు, నేను పరదేశంలో తీసుకెళ్తున్నాను, నువ్వు రక్షింపబడతావని. ఇది నమ్మినప్పుడు మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎందుకు విశ్వసించట్లేదు? ఆయన ఏం ఆజ్ఞ ఇచ్చాడు? తర్వాత చూడండి ఏం ఆజ్ఞ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 4వ పాయింట్ ఏం ఆజ్ఞ ఇచ్చాడు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 18 నుండి 20 వచనాలలోనో, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 16 వచనంలోనో, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 38వ వచనంలోనో, అపోస్తుల కార్యములో 22వ అధ్యాయము 16వ వచనంలోనో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో ఇక్కడ అంతా ఏముంది? బాప్తిస్మము. ఏముందండి? బాప్తిస్మము. ఈ ఆజ్ఞలో యేసు పునరుద్ధారణ అయిన తర్వాత ఇచ్చిన ఆజ్ఞలు, ఏం ఆజ్ఞలు ఇచ్చాడో, భూమి మీదనో పరలోకం మీదనో నాకు సర్వాధికారం ఉంది, యు గో అన్నాడు. మీరు వెళ్ళి యు గో అని చెప్పేసి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇస్తూ శిష్యులు చేయండి అన్నాడు. చిన్నపిల్లలు చేయమల్లా, శిష్యులే, పెద్దవాళ్ళనే నమ్మి బాప్తిస్మం పొందండి. నేను పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు? పిల్ల కాదు అక్కడ కావాల్సింది. నమ్మదగిన వాళ్ళు ఎవరుంటారో, మారుమనసు పొందిన వాళ్ళు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. పేతురు గారు అక్కడ ప్రసంగంలో అక్కడ ఆజ్ఞనిచ్చాడు, మేమేమి చేయాలి. నిజమే, అక్కడ ఆయన ప్రసంగించాడు. ఆ ప్రసంగంలో ఏం తీసుకొచ్చాడో, ధర్మశాస్త్ర గ్రంథం విషయాన్ని తీసుకొచ్చాడు, కీర్తన గ్రంథంలో విషయాలు తీసుకొచ్చాడు, తర్వాత ప్రవచన గ్రంథంలో విషయాలు జ్ఞాపకం చేసినప్పుడు ఏవేలు ప్రవక్తను జ్ఞాపకం చేసి పిలిపిలిమెంట్ అయింది అన్నాడు. అక్కడ పేతురు గారు పిలిపిలిమెంట్ అయితే ఇంకా ఇప్పుడు కలవదని ఇంకా రాలేదు అన్నాడు. పేతురు గారు వచ్చిందయ్యా అని చెప్తుంటే అపోస్తుల కంటే గొప్పవాళ్ళ మనం.
అప్పటి నుంచే అప్లికేబుల్, అప్పటి నుంచే ప్రారంభమైనది. ఇది నెరవేరుతుంది. ఏవెలి గ్రంథములో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏవెలి గ్రంథం 2వ అధ్యాయం 28 నుండి 30 వచనాల విషయాలు అక్కడ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 14 వచనం నుండి జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు. ధర్మశాస్త్ర గ్రంథంలో విషయాలు జ్ఞాపకం చేశాడు. అదే యేసుప్రభువు గారు కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? ధర్మశాస్త్ర గ్రంథంలోనో, కీర్తన గ్రంథంలోనో, ప్రవచన గ్రంథంలోనో నా గురించి చెప్పబడ్డవన్నీ నెరవేరవలసినవన్నీ కూడా ఏదో ముందుగా ప్రవచింపడ్డాయో ఆల్ ఫుల్ఫిల్మెంట్ అన్నాడు. లోకాసు వార్త 24వ అధ్యాయము 44 వచ్చింది కదండి. కనుక ఈ ఆజ్ఞలో ఇదిగో ఈయనకి లేవు. ఈయన ముందే మరణించాడు. ఎప్పుడు వచ్చినాయి? తర్వాత వచ్చింది. యేసుక్రీస్తు పునరుద్ధారణ అయిన తర్వాత వచ్చింది. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, అయ్యా ఆయన శిలువ మీద ఉన్న ఆయన బాప్తిసం పొందలేదు కాబట్టి నేను కూడా బాప్తిసం పొందే అవసరం లేదనుకుంటే అది భ్రమపడుతున్నావు. ఇది ఈ మాట నమ్మినప్పుడు, యేసు నువ్వు రక్షణ పడతావు అని చెప్పినప్పుడు ఈ ఆజ్ఞలు ఎందుకు నమ్మట్లేదు? ఇది ఆజ్ఞ, ఇది దేవుని సంకల్పము. పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఈ రోజు కూడా అదే ఉన్నది. అయ్యా నువ్వు బాప్తిసం చిలకరింపండి, ఇది ఎట్లాయా పోతున్నావు, ఇది కరెక్ట్ కాకపోతే మా ఊర్లో నేను కొత్త కోటలో ఒక పెద్ద ఆమె నేను ఏ డెనవేషన్ పేరు చెప్పలేదు, నాకు బాప్తిసం అవసరం లేదయ్యా, నేను చిన్నప్పుడు తీసుకున్నావా అటు జల్లేరు మా అయ్యగారు, అవసరం లేదు. కాదమ్మా, నీటిలో పూర్తిగా ముంచబడాలి. నువ్వు భలే చెప్పేవే అమ్మ, నీకు అక్కడ పరలోక రాజ్యం అక్కడ ఉండవమ్మా, వేదనకర స్థలంకి వెళ్తుంటే నువ్వు అక్కడుండి పరదేశంలో ఉండి మేము ఇక్కడ బాధపడుతుంటే మీరు ఆడుండి సంతోషించండి, కానీ నాకు బాప్తిసం అవసరం లేదన్నది, నాకు అవసరం లేదన్నది. ప్రియమైన సహోదరుడు, ఈరోజు కూడా అదే ఉన్నది. శిలువ మీద అక్కడున్న పరిస్థితి వేరు. ధర్మశాస్త్రంలో రక్షకుడు పక్కన ఉన్నాడు. ఇదిగో ఈయనిచ్చాడు అధికారం. యేసుక్రీస్తుకు ఆ అధికారం ఉంది. అది కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి తప్పనిసరిగా బాప్తిసం పొందాలండి. ఇక మీరు చూడండి, కన్వర్సేషన్ అంటే ఒకళ్ళు క్రైస్తవులు ఏ విధంగా అయ్యారు, అది కూడా నేను ఇక 5వ పాయింట్లో జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, నెంబర్ 1 చూసినట్టయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో జరిగిన విషయం. పేతురు గారు ప్రసంగం ఇచ్చాడు. ఆయన ప్రసంగం విన్నప్పుడు ఒకటే విన్నారు, వాక్యము విన్నారు. తర్వాత ఏం జరిగింది? విశ్వాసం ఉంచారు. తర్వాత ఏం జరిగింది? మారు మనసు పొందమని ఆజ్ఞించాడు. ఎందుకంటే అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడున్నారు? ధర్మశాస్త్రం అయిపోతున్నారు. ఇప్పుడు అక్కడి నుండి ధర్మశాస్త్రం నుండి కారణకాండి క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదము ఇన్ క్రైస్ట్, ఆల్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్. ఏది? పరలోక సంబంధం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో. కాబట్టి ఇక్కడ మారు మనసు పొందినప్పుడు చివరికి లాస్ట్ స్టెప్ ఏం జరిగిందండి? బాప్తిసము. బాప్తిసం పొందిన వారు వీరి అపోస్తల బోధ ఎందునో, సహవాసం అందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, కానుక కార్యక్రమం జరిగింది, ఆరాధన చేశారు. ఆ రెండవదిగా చూసినట్లయితే అపోస్తల కార్యములో ఐగుప్తుడైన నపుంసకుడు ఫిలిప్పు వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు ఏం జరిగింది? వాక్యము విన్నాడు. తర్వాత ఏం జరిగిందన్న? విశ్వాసం కలిగింది. తర్వాత బాప్తిసమని అడిగాడు. అట్లా కాదు, నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు తీసుకెళ్లి బాప్తిసాడు. ఆడు విశ్వాసం లేకుండా ముంచకూడదు, ఒప్పుకోకుండా అప్పుడు ఇచ్చాడు బాప్తిసం కదండి. లాస్ట్ ఏం జరిగింది? ఇక్కడ బాప్తిసం జరిగింది కదండి. ఇక్కడ బాప్తిసం లాస్ట్, ఇక్కడ బాప్తిసం జరిగింది లాస్ట్. తర్వాత ఇక లాస్ట్ లో 3వది కూడా అపోస్తల కార్యములో 2వ అధ్యాయము 22వ అధ్యాయము 16వ వచనములో సౌలు విషయంలో అంటాడు, తడువు చేయట ఎందుకు, లేచి ప్రభునామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. అంతకుముందు ఆయనకి ఏం జరిగినాయి? అంతకుముందు ఆయన ధర్మశాస్త్ర ప్రకారం, అందుకనే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది,
ఏదైనా ఇంకో మతం తీసుకొస్తే వాళ్ళని శిక్షించడానికి మొట్టమొదటి నీ చెయ్యే ఉండాలి. అందుచేత చేస్తున్నాడు ఆ మార్గం వెళ్ళేవాళ్ళు. ఆయనకి తెలియక అందుకనే పూర్వము దోషకును హింసకును హానికరును తెలియక చేశానండి. ఆయన ఏదో పెద్ద నేరస్తుడు కాదు. ఆయన తన ధర్మశాస్త్రంలో చాలా నిష్ట కలిగిన గమలీయేలు పాదం దగ్గర నేర్చుకున్న ధర్మశాస్త్రం బాగా తెలుసు ఆయనకి. ఆయనే పెద్ద నేరస్తుడు కాదు. తానే ఒప్పుకుంటాడు నేను ప్రధాన పాపిని. అయ్యో నువ్వు పాపి అంటే నేనట పాపి, నువ్వే పాపి అని ఒప్పుకోరు జనం. కానీ పౌలు గారు అంటాడు నేను ప్రధాన పాపిని. ఒకవేళ పాపుల లిస్ట్ ఉంటే ఫస్ట్ లైన్ నాదే, తర్వాత మిగిలిన అంటాడు. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? ఆ దర్శనం చూసిన తర్వాత అతనికి విశ్వాసం కలిగింది కదండి, మారు మనసు కలిగింది. యేసు ఎవరో ఇంకా యేసు గురించి ఇతరులు చెప్పే అవసరం లేదు ఆయనకి. 3 రోజులు అన్నపానాలు లేకుండా అన్ని స్టెప్ అయిపోయింది. విశ్వాసము, మారు మనసు, ఒప్పుకోవటం జరిగిపోయింది. తర్వాత ఏం జరిగిందండి? తడువు చేయట ఎందుకు లేచి ప్రభునామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొందాలి. ఈ విధంగా మీరు చూడండి, 10వ అధ్యాయంలో ఆఖరి ఉంటుంది, 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు ఆఖరణ బాప్తిసం పొందుటకు ఆటంకపరిచేది ఎవరు? బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇదిగో ఇక్కడ చూసి ఈ ఆధారం చూసుకొని ఆయన బాప్తిసం పొందలేదు. ఆయన అంటే అప్పుడు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు పక్కనే రక్షకుడు ఉన్నాడు కాబట్టి ఈ లేఖనాల ఆధారంగా ఆయన రక్షింపబడ్డాడు. అంతేగాని ఆయన బాప్తిసం పొందలేదు కాబట్టి నువ్వు క్రొత్త నిబంధనలు ఉంటున్నావు, కృపాకాలంలో ఉంటున్నావు, నీ పాపాలు కడిగివేయబడటానికి బాప్తిసము రక్షణ సంకల్పంలో ఉన్నప్పుడు అప్పుడే క్రీస్తును ధరించుకుంటున్నావు. ఆయన మరణ సమాధి పునరుద్ధానంలోకి పాల్పంపులు పొందుతున్నావు. ప్రాచీన స్వభావము సిలివేయబడుతుంది. ఇక జీవించేది ఎవరో? క్రీస్తే. పాపిష్లో చచ్చిపోయి ఇక నీతి విషయంలో క్రీస్తు కొరకు జీవిస్తున్నావు. ఇక తావే లేదు ఇక పాపానికి. ఆయన వెలుగున్నాడు కాబట్టి వెలుగులో నడవటానికి అది చాలా అక్కడ క్రియ జరుగుతుంది. క్రీస్తు యునైటెడ్ అవుతున్నాం బాప్తిసం మందు. క్రీస్తు ప్రధానం చేయబడుతున్నాం. సంఘానికి శిరస్సు క్రీస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చినాం కదన్నా. అర్థమైంది కదా? మీకు అర్థమైంది కదా? ఇక్కడ కాబట్టి ఈయన చూసుకొని మేము బాప్తిసం పొందమండి, మాకు అవసరం లేదంటే అది మరి ఆలోచించేయండి. మీరు బోధకులు. పౌలు గారు అంటాడు నా వలన వినే సంగతిలో ఇతరులకు బోధించుటకు అన్నాడు. మీరు విన్నారు, రిప్రజెంట్ రాశాం. పాత నిబంధనలో లేదు, అవకాశం లేదు. కానీ క్రీస్తు ఆయన రక్షణ ఇవ్వగలిగాడు. క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. మనకు తప్పనిసరిగా బాప్తిసం అనేది ఇంతకుముందు కూడా వర్తమానం ఇచ్చాను, ఏది బాప్తిసం గురించి. అది కూడా మీరు వినండి. ఈ వర్తమానం కూడా మీరు మళ్ళా చూడండి. ఇప్పటివరకు కొంత వర్తమానం ఇచ్చాం. ఏదైనా ఇంకా పాయింట్లు ఉంటే నెక్స్ట్ లెసన్స్లో ఇంకా అక్కడ కవర్ చేద్దాం. దేవుడి మేలుతో ఆశ్రయించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ తండ్రి, స్తుతి స్తోత్రాలు. అల్పుడు అయోగ్యుడు, ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను, ఇతరులు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా మాకు కాల్చిన జ్ఞానం దయచేయండి. ఇంకా వివరించడానికి మరి ఇంకా అవకాశం దయచేయమని ఈ యొక్క బైబిల్ స్టడీస్ను దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.